హాయ్ ఫ్రెండ్స్, ఇది గొట్టిపల్లి గ్రామం. ఇది కొండల్లో ఉంది. 33 సంవత్సరాల క్రితం నేను ఈ ఊర్లో చదువుకున్నాను. ఇది అంతే, అప్పట్లో ఇంత డెవలప్మెంట్ లేదు. మా స్కూల్ వెనక ఉంది. ఇప్పుడు ఇవన్నీ బిల్డింగ్లు కట్టారు. ఇక్కడ మేము అప్పుడు ఖోఖో ఆడేవాళ్ళము, కబడ్డీ ఆడేవాళ్ళము, వాలీబాల్ ఆడేము, రన్నింగ్ రేస్లు ఆడేవాళ్ళము, క్రికెట్లు ఆడేవాళ్ళము, అన్నీ ఆడుకున్నాము. ఈ ఊరు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఏంటంటే అప్పుడు మన చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అంటే ఇప్పుడు చాలాసార్లు వస్తాను అనుకున్నా, కానీ ఎప్పుడు రాలేకపోయాను. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను. ఇదే మా స్కూలు. అప్పుడు మేము చదువుకునే వాళ్ళము. అప్పుడు ఏంటంటే 3-4 తరగతులకి ఇది ఉండేది. మాకు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి, సెకండ్ క్లాస్ వాళ్ళకి ఆ వెనక చిన్న పురిపాకు వేసేవాళ్ళు. ఆ పురిపాకులో ఉండేవాళ్ళము. ఇదంతా ప్లే గ్రౌండ్. ఈ ప్లే గ్రౌండ్లో ఎప్పుడు గణతంత్ర దినోత్సవం వచ్చినా, స్వాతంత్ర దినోత్సవం వచ్చినా మంచిగా ఆటలు ఆడిపించేవాళ్ళు ఊర్లో అందరూ వచ్చి. ఇదంతా ఇవన్నీ అడవి ప్రాంతం ఇదంతా. అప్పుడు శనివారం ఇక్కడ సంతలు జరిగితే నొక్కు అవుతుంది అది అక్కడ. ఓకే, అయితే ఇదంతా ఇవన్నీ చెట్లు అయిపోయి అప్పుడంతా ఇదంతా ప్లే గ్రౌండ్. చాలా వాతావరణం చాలా అందంగా, హాయిగా, ఆహ్లాదకరంగా ఉండేది. అయితే స్టడీ మాత్రం చాలా బాగా చెప్పేవారు మాస్టర్లు. ఇప్పుడు అంతా బాగా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు అంతా డిజైన్లు వేసారు. అప్పుడైతే డిజైన్ లేవు, ఏం లేవు. సైన్స్ ల్యాబ్ ఇది. అప్పుడు ఇది మా స్కూల్. ఇది గ్రంథాలయం. ఇప్పుడు ట్యాప్లు కూడా వేశారు. ట్యాప్లు చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఎక్సర్సైజ్, బొమ్మలు, గేమ్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు మా పాక ఇక్కడే ఉండేది. మేము పాకలో చదువుకునేవాళ్ళం. ఇక్కడ పాక ఉండేది. ఇప్పుడు ట్యాంక్ కట్టేసారు మా పాక దగ్గర. ఇది చూస్తున్నా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు చాలాసార్లు వద్దాం అనుకుంటాను, కానీ రాలేకపోయాను. 33 సంవత్సరాల తర్వాత వచ్చాను. మా రామన్న నాకు తీసుకొచ్చాడు. ఈయన మా రామన్న. నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. బాయ్ ఫ్రెండ్స్, వెళ్తాను. మా ఊరు వెళ్ళిపోతాను.